మీరు చూస్తూ ఉన్నారు యాక్చువల్ ఏంటంటే రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు. మీరు దీని కింద అమృత్ స్కీమ్స్ కింద ఎన్ని ఎన్ని వందల కోట్లు ఇచ్చామో చూస్తూ ఉన్నారు. ప్రతి కార్పొరేషన్కి అమౌంట్ ఇచ్చినాం. అక్కడ మీరు ప్లాన్ చేసి ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో చాలామంది ఏంటంటే మైగ్రేట్ అయ్యారు. ఏది డిస్ట్రిక్ట్లో జూబ్లీస్ అనగానే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అనుకుంటారు. చాలా స్లమ్ ఏరియా. మిగతా మీరు కంపారిజన్ చేస్తే డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకన్నా చాలా స్లమ్ ఏరియా ఉంది. వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ముందు తీసుకోబోయే బాధ్యత. ఇంకోటి 6 కిలోలు బియ్యం ఇస్తూ ఉన్నాం. ఈ బియ్యం అందరికి ఇస్తూ ఉన్నాం కదా, ఏ కులాలు మతాలు లేకుండా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది ముస్లిమ్స్, చదువుకున్న ముస్లిమ్స్ ఏమనుకుంటారు అంటే ఆడపిల్లల తండ్రులు ఎవరైతే ఉన్నారో త్రిబుల్ తలాక్ తీసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే మాకు, ఎందుకంటే గతంలో వీళ్ళు ఓటేసినప్పుడు పెళ్లి చేసినప్పుడు అమ్మాయి ఎప్పుడు ఇంటికి వస్తుందో భారంగా భయంలో ఉంటూ ఉండే. త్రిబుల్ తలాక్ తీసిన తర్వాత భయం లేకుండా అరే మా కూతురు అక్కడ ఉంటుంది, కంపల్సరీ ఒక చట్టం ఉంది, చట్టం ప్రకారం ఉంటుంది, భయభ్రాంతులు అయితే ఉన్నారు. దానికి భయంతో ముందుకు పోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 100% ముస్లింలు కూడా చదువుకున్న యువకులు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చేసుకొని ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఆగడానికి కాదు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు ఏదైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయినా కానీ 20 లక్షల దాకా లోన్స్ ఇస్తూ ఉన్నాం. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే మా కోటే నీకు రెడీ ఉన్నారు.